హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారా? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా యొక్క కోరిక అండి. అలాగండి, ఇప్పుడండి మీకు ఒక 5.1 స్పీకర్ ప్యాకేజ్ అండి. ఇవి వచ్చండి కంప్లీట్గా మనకు 12 mm చేయడం జరిగిందండి. ఇప్పుడు వరకు 18 mm చేశానండి. కస్టమర్ మనకు 12 mm నాకు సరిపోద్దండి, 12 mm ఎండిఎఫ్తో చేయండి అన్నారు. 12 mm తోటి సరౌండింగ్ లెఫ్ట్ రైట్ వచ్చండి 18 inch బాక్సులు చేయడం జరిగిందండి. అలాగే సెంటర్ ఛానల్ వచ్చండి 6.5 inches ఇంక్లోజర్ అండి, సెంటర్ ఛానల్ చేయడం జరిగిందండి. అయితే అండి, వీడియోలోకి వెళ్ళే ముందండి, ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి రికమెండెడ్గా వెళ్ళడం జరుగుతుందండి. అయితే వీడియోలోకి వెళ్దామండి. మనకు వచ్చండి ఇది కంప్లీట్గా 12 mm చేయడం జరిగింది. అలాగే 18 inch ఊపర్ అండి. ఊపర్ అని వేసుకోవచ్చు, లేదా మిడ్ రేంజ్ అని వేసుకోవచ్చు, లేదంటే మిడ్ అంటే ఫుల్ రేంజ్ అని వేసుకోవచ్చు అండి. 8 inch. అలాగే ట్విటర్కి వచ్చండి మనకు 3 inch ట్విటర్కి వాళ్ళు రికమెండెడ్గా చెప్పడం జరిగింది. 3 inch ట్విటర్ కోసం మాత్రమే హోల్ కట్ చేయడం జరిగిందండి. మీకు గ్రిల్ కూడా తీస్తానండి. గ్రిల్ తీస్తే ఇలా ఉంటుందండి, మీరు కంప్లీట్గా చూడొచ్చండి. అయితే అతను మనకు బ్లాక్ వుడ్తో ఆర్డర్ ఇచ్చారండి. అయితే బ్లాక్ వుడ్ అయితే మాత్రం ప్రస్తుతానికైతే బ్లాక్ వుడ్ పేపర్ అవైలబుల్గా లేదండి, స్టాక్ అయిపోయింది. అందువల్ల అతనికి టేక్ వుడ్తో ఇవ్వడం జరిగిందండి. మీకు టేక్ వుడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది కూడా మీకు చూడొచ్చండి, ఎక్కడ క్రాచెస్ కానీ ఏం పడదండి, చాలా నీట్గా ఉంటుందండి. హై అండ్ క్వాలిటీ ఎండిఎఫ్ తోటే ఇవ్వడం జరిగిందండి. మీరు ఎండిఎఫ్ కూడా కలర్ చూడొచ్చండి, హై అండ్ క్వాలిటీతో ఉంటుందండి. అట్లాగే మనకు బ్యాక్ సైడ్ వచ్చండి వాల్ ఉక్కోరు ఒకటి ఇవ్వడం జరిగిందండి. అలాగే స్పీకర్ టెర్మినల్ ఇవ్వడం జరిగింది, పుషింగ్ టైపు. అలాగే హెయిర్ రోల్ వచ్చండి బ్యాక్ సైడ్ ఇచ్చానండి. అలాగే ఈ ఈ బాక్స్ గోడకి తగిలి ఈ పేపర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం బాటమ్ బ్రష్లు కూడా ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్గా బాక్స్కి సేఫ్ సైడ్ అంటూ ఇవ్వడం జరిగిందండి, ఫుల్ సెక్యూరిటీ. మనకి గ్రిల్ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేలాగా తయారు చేయడం జరిగిందండి. చాలామంది ఏంటంటే గ్రిల్ తయారు చేస్తే ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది అన్నది వాళ్ళు దాన్ని కవర్ చేస్తున్నారండి. ఆ గ్యాప్ రావాలి, ఆ గ్యాప్ ఉండాలని. ఎప్పుడు గ్యాప్ ఎందుకండి, కంపెనీ బాక్స్లో గ్యాప్ ఉంటుందా? ఉండదు కదండి, ఫిట్ అయిపోద్ది. అలాగే మనం కూడా నేను ఇచ్చేదానికి మీరు చూడొచ్చండి, ఎక్కడ కూడా మీకు గ్యాప్ ఉండదండి, ఫిట్ అయిపోద్దండి. ఫ్రేమ్ కూడా మీకు గ్రిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ గ్యాప్ ఇక్కడ గ్యాప్ ఎక్కువగా వస్తుందంటే అది కూడా మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఆ గ్యాప్ రావడానికి కారణం ఈ స్పీకర్ సరే అండి, ఈ లాకులండి. లాకులు క్వాలిటీ వాడుకుంటే అవి మీకు పర్ఫెక్ట్గానే ఉంటాయండి. అందులో రకాలు ఉన్నాయండి. నేనైతే కంప్లీట్గా డూగిస్ అనేది వాడుకుంటున్నా. నాదైతే జస్ట్ మీరు ఇదిగోండి ఇలాగనే మొత్తం A to Z ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ అనేది కూడా అవ్వడానికి ఆస్కారం లేదండి. మీరు మొత్తం చూడొచ్చండి, చాలా గట్టిగా అంటున్నాయండి. అయినా అది అంత ఫిట్నెస్ ఉంటుంది. మన లోకల్లో ఉన్న ఎలా కదండి, నా దగ్గర కూడా అవి కూడా ఉన్నాయండి. అవి వచ్చండి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంకా నా దగ్గర ఒక 40 పీసులు ఉండిపోయి ఉంటాయండి. నేను ఫస్ట్లో స్టార్టింగ్లో నాకు ఈ డూగి సౌండ్ పరిచయం లేనప్పుడు అవి తీసుకున్నాండి. తీసుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఇరిగిపోయేవండి. గట్టిగా లాగడం, గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఇరిగిపోతుంది. ఇవి అట్లా ఉండవండి, మనకు రావడానికి వెళ్ళనుకుంటే స్మూత్గా ఉంటున్నాయి కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గానే ఉంటున్నాయండి. అలాగే మీకు సెంటర్ ఛానల్ అండి, సెంటర్ ఛానల్ కూడా మీకు ఒకసారి తీసి చూపిస్తానండి, చూడొచ్చండి. సెంటర్ ఛానల్కి వచ్చండి 6 ఇచ్చానండి స్పీకర్ లాకులు. ఎందుకంటే మనకి ఇది పొడవు ఎక్కువ కాబట్టి 6 ఇవ్వడం జరిగిందండి. 6 ఇవ్వడం వల్ల ఏంటంటే అండి మనకు కరెక్ట్గా ఫిట్ అవుతుందండి, ఏ ఇబ్బంది లేకుండా. అయితే సెంటర్ ఛానల్ వచ్చండి మనకు 2 మిడ్ ఊపర్స్ చేస్తానన్నారండి అతను. మిడ్ ఊపర్స్ అంటే ఇంకా మిడ్ రేంజ్లో అవసరం లేదండి, మిడ్ ఊపర్స్ చేసుకుంటే. అలాగే ట్విటర్ కూడా 3 inch మ్యాగ్నెట్ ట్విటర్లే, అంతా మొత్తం మ్యాగ్నెట్ ట్విటర్లు వాడతానన్నారు. 3 inch మ్యాగ్నెట్ ట్విటర్కి హోల్ కట్ చేయమన్నారు, దానికి దగ్గరే కట్ చేశానండి. అలాగే మనకి దీనికి పార్టేషన్ ఉందండి. ఎందుకంటే సౌండ్ వినిపిస్తుంది కదండి, ఇక్కడికి పార్టేషన్ ఉందండి. అటు ఆ పక్క ఉంటుందండి, ఇది ఈ పక్క ఉంటుందండి. ఇప్పుడు లోపల పార్టేషన్ కూడా కట్టడం జరిగిందండి. దీనికి ఆ సెక్షన్కి
మిడ్ ఊపర్కి తగ్గట్టు దానికి హెయిర్ హోల్ అండి. ఈ మిడ్ ఊపర్కి తగ్గట్టు దీనికి హెయిర్ హోల్ ఇవ్వడం జరిగిందండి. ఇదండి సెంటర్ స్టాండ్. మొత్తం అన్నింటికి కూడా మనం సెక్యూరిటీగా పర్ఫెక్ట్గా చేయడం జరిగిందండి. ఇవి వచ్చింది జాగ్రత్త, అంటే వినలై పేపర్ తోటి వాడేవాళ్ళు అఫీషియల్గా ఉంటుందండి. నెక్స్ట్ జాగ్రత్త వాడుకోవాలండి. వినలై పేపర్ ఒకటి, పెయింట్ ఒకటి. డెకోలం అన్నారా, మీరు ఎలా వాడుకున్నా దానికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అది డెకోలం అంటే మనకు దాన్ని ఏమంటారంటే దాన్ని సమ్యక్ అంటారు. దాన్ని మనం ఎట్లయినా వాడుకోవచ్చండి. నేను నా విషయానికి వచ్చేటప్పటికి కరువు కూడా కొంచెం తక్కువగా తీస్తానండి. ఎందుకంటే బాక్స్లో కరువు ఎక్కువ తీసుకోవడం వల్ల స్ట్రెంత్ తగ్గిపోద్దండి. ఆ స్ట్రెంత్ తగ్గిపోవడం వల్ల బాక్స్ లైఫ్ రాదు. అందుకోసం నేను కరువు దానికి తగ్గట్టు తీస్తాను. మేము మహా అయితే వాళ్ళు 1 ఇంచ్ తీసారంటే, ఇప్పుడు కాకినాడ బాక్సులు ఉన్నాయి 1 ఇంచ్ వరకు తీస్తారు. మాది అలా కాదండి. వాళ్ళు 1 ఇంచ్ ఉందంటే మాది 1/2 ఇంచ్ వరకు ఉంటుంది. ఎందుకంటే అందులో బాక్స్ స్ట్రెంత్ అనేది తగ్గిపోకుండా ఉండాలి, అది లైఫ్ ఉండాలి అనే ఉద్దేశంతో తయారు చేయడం జరుగుతుందండి. ఇంకా ఎవరికైనా ఈ బాక్స్ విషయంలో సందేహాలు ఏమన్నా కనిపిస్తున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇంకా ఎవరికైనా హోమ్ థియేటర్లు కానీ, తర్వాత స్పీకర్ బాక్సులు కానీ, స్పేర్ పార్ట్లు కానీ ఏమైనా కావాలనుకుంటే కనిపిస్తున్న నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇక ఉంటానండి. జై హింద్.